ఏదైతే ఉందో ఆ రీజన్ అయితే చెప్పలేదు. అడిగాను ఏమైంది ఇంటికి ఏడుస్తున్నావు, సరే స్టోర్కి వచ్చి మాట్లాడు, మా స్టోర్కి వచ్చే స్టోర్లో మాట్లాడుకున్నా ఇంటికి ఇప్పుడు ఇంటికి అక్కడ వచ్చి ఇంటికి ఏడుస్తున్నా అంటే లేదు నేను డిసైడ్ చేసుకున్నాను, ఇలా డిసైడ్ అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది. ఈ మాటలు ఇంటికి వచ్చింది లైఫ్ రిస్క్ తీసుకున్నాం కదా, ఇంటికి చచ్చిపోయే వయసు కాదు కదా, సో స్టోరీగా ఇలా చిన్నగా పంపిస్తాను వాటితో పాటు వచ్చే ఇద్దరు వచ్చేది కానీ అన్నారు. అక్కడితో కాల్ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సరే మాల్ రిలయన్స్ కారణం ఏంటనేది మీకు ఏదైతే ఉందో ఆ రీజన్ అయితే చెప్పలేదు. సో ఈ బలవన్మరణానికి పాల్పడడానికి ముందు ఆ యువతి రాసింది అని చెప్తున్నటువంటి ఒక లెటర్ మీకు అక్కడ కనిపిస్తుంది. ఒకసారి మీరు ఆ లెటర్ని చూడొచ్చు. దీనికి సంబంధించి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్, ఒక సెల్ఫీ వీడియో పంపింది ఇలా బలవన్మరణానికి పాల్పడడానికి ముందు అంటున్నారు, అండ్ ఇప్పుడు ఒక లెటర్ కూడా కనిపిస్తుంది. అసలు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఎలా జరిగింది? నందు, ఈ పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కాలనీలో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే పిస్కిల్లా తండ్రి పిస్కిల్లా అనే యువతి తన ప్రియుడు పెళ్లికి నిరాకరించారనే ఆరోపణలపై, అలాగే తను ఒక వీడియో కాల్ చేసి తన బలవత్మరణానికి పాల్పడి అనుమానాస్పద స్థితిలో అయితే తను అయితే ఒక సీలింగ్ ఫ్యాన్కి అయితే బలవత్మరణానికి అయితే పాల్పడినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. అంతేకాకుండా తాను ఆ కాకినాడలో ఉన్నటువంటి ఇక్కడ మాల్ ఏదైతే ఉందో ఒక మాల్లో అయితే తను ఒక ప్రైవేట్ కంపెనీలో అయితే ఒక పని చేస్తున్నది. ఆమె పనిచేస్తున్నటువంటి ఆ యువతి క్రిస్టిల్లా అయితే ఆ ప్రేమ వ్యవహారంతోనే ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడింది అనేది కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఆమె డ్యూటీకి రావడం లేదని నరేంద్ర అనే అక్కడ ఉన్నటువంటి కొలిక్ ఉద్యోగి అయితే తనకి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన నేపథ్యంలోనే నేను ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడుతున్నాను అలాగే అంటూ కూడా ఫోన్ చేసి పిస్కిల్లా తనకైతే చెప్పినట్టుగా ఆ నరేంద్ర అనే యువకుడు వెంటనే అలర్ట్ అయ్యారు. వెంటనే స్థానికంగా పిఠాపురంలో ఉన్నటువంటి జగ్గీచెరువుకి చెందినటువంటి చిన్నబాబు అనే ఒక యువకుడికి మరొకసారి ఫోన్ చేసి దగ్గరలో ఆ గొల్లపూడిలో యువతి ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడుతుంది, తనను ఒకసారి ఇల్లుకి రక్షించంటూ కూడా నరేంద్ర అనే సహ ఉద్యోగి అయితే తనకి చెప్పారు. అలాగే వెళ్ళి తనతో కూడా మాట్లాడారు. నరేంద్ర కూడా మాట్లాడి తనను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే తనతో ఈ విషయంపై ఒకసారి కూర్చుని అందరూ కలిసి మాట్లాడుకుందాం, ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది కూడా మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నువ్వు ఇప్పుడు ఈ విధంగా పాల్పడకంటూ కూడా తనకు పెట్టినటువంటి సెల్ఫీ ఫోటో పెట్టింది. ఆ వీడియో మరి వీడియో కాలింగ్ ఎవరైతే ప్రేమిస్తున్న ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం తెలియదు. నరేంద్ర అనే యువకుడికి సహ ఉద్యోగి అతనికి ఫోన్ చేసి చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు చిన్నబాబు అనే వ్యక్తిని పంపించారు. ఒకటిని పంపించిన నేపథ్యంలో అప్పటికే తను ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవత్మరణానికి పాల్పడుతున్నట్టుగా వెంటనే చెప్పుకొచ్చారు. వెంటనే అప్పటికే తనని కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికులు వెంటనే కిందకి దింపారు. తనకైతే సిపిఆర్ చేసి తనను రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే తనను మరణించినట్టుగా కూడా వైద్యులు అయితే నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో చిన్నబాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన తండ్రి ఒరిస్సా నుంచి అయితే గత కొన్నాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చారు. అలాగే వీళ్ళు రైల్వే స్టేషన్ లో ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిరపడిపోయారు గొల్లపూడిలో. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు కూడా ఒరిస్సాలో వేరే ఒక ఫంక్షన్ నిమిత్తం వెళ్లారు. ఆ ఫంక్షన్ నిమిత్తం వెళ్ళిన నేపథ్యంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి పిస్కిల్లా ఈ అఘాయిత్యానికి అయితే ఒడిగట్టింది. తను ఈ విధంగా బలవత్మరణానికి అయితే పాల్పడింది. దీనికి ఈ విధంగా చేయడానికి గల కారణం ప్రేమ విఫలమైన కారణమే ఈ ప్రధాన కారణం అని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రేమ వ్యవహారంతో ఆ యువతి ఈ విధంగా పాల్పడినటువంటి ఘటన అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. తన యొక్క భౌతిక గాయం అయితే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పోలీసులు అయితే తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ యువతి యొక్క ఫోను కాల్ డేటా మొత్తం అన్ని కూడా సేకరిస్తున్నారు. వీడియో కాల్ చేసినటువంటి ప్రేమికుడు ఎవరనేది కూడా ఆ కోణంలో పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. సహ ఉద్యోగులు నాగేంద్రతో పాటు అలాగే చిన్నబాబు కూడా ఆ ఘటనా స్థలానికి ఇప్పుడు అందరూ కూడా చేరుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద
తన తోటి కొలికి ఈ విధంగా తనతో పాటు ఏదైతే ఈ కాకినాడలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎంటి మాల్లో తను పనిచేస్తుంది, ఆ ఎస్ఆర్ఎంటి మాల్లోనే ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీలో తన ఉద్యోగిగా పనిచేస్తున్న నేపథ్యంలో సహ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ చేరుకుని జరిగిన ఘటన ఏ విధంగా జరిగిందో అందరూ కూడా మాట్లాడుకుందాం, ఇటువంటి పనులు చేయకొద్దని కూడా మందలించినట్టుగా వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. చెప్తుండగానే ఒక ఫోటో పంపించడం, వెంటనే తనకు ఈ విధంగా అఘాయిత్యానికి పాల్పడడం, తన స్నేహితుడు వచ్చే లోపులోనే తన అంతా కూడా జరగవలసిన నష్టం అంతా కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి ఉందని కూడా కొలిక్కి చిన్నబాబు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పాలి నందు. మరి చూడాలి, ఈ ఘటన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రేమించిన యువకుడు ఎవరు, ఏం జరిగింది, నిజంగా ప్రేమ వ్యవహారమే దీనికి కారణమా, మరేదైనా ఉందనే కోణంలో అయితే గొల్లపూలు పోలీసులు అయితే కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు నందు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద పిఠాపురంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. 29 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. అది కూడా అలా బలవన్మరణానికి పాల్పడే ముందు తన ఫ్రెండ్స్కి కాల్ చేసి మరీ చెప్పిందట, ఇలా చేస్తున్నాను అని. వాళ్ళు వెంటనే ట్రై చేశారు ఆ యువతిని సేవ్ చేయడానికి, బట్ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అయితే ప్రేమ వ్యవహారమే కారణం అంటూ ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ప్రేమ విఫలం చెందడంతోనే ఇలా ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది అంటూ తెలుస్తుంది. ఇతర కోణాల్లో కూడా ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ అందాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది,